చింత చిగురు అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇంకెందుకు ఆలస్యం, మీకోసం నేను చింత చిగురు ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 3 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసుకున్న చింత చిగురు అయితే ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. చింత చిగురు కొంచెం వేగిన తర్వాత మనం ఎగ్స్ అయితే ఇందులో పగలగొట్టేసుకోవాలి. 2 ఎగ్స్ అయితే నేను తీసుకొని మధ్యలో పగలగొట్టేసి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఎగ్స్ పగలగొట్టేసిన తర్వాత మనం ఎక్కడ కదుపుకోకుండా ఒక 5 నిమిషాలు అయితే ఎగ్ బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేసేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి పైన చల్లేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, ఎంతో రుచికరమైన టేస్టీ చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అబ్బా, చూస్తుంటే నోట్లో లాల జలం అసలు ఊరిపోతుంది. ఆహా, ఎంత బాగుంది చూడడానికే కాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, తిని చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను.